వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చామగడ్డల కూర అండి. చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. చూడండి, ఈ చామ దుంపలను తీసుకున్నాం. మేము చామ దుంపల్ని చామగడ్డలు కూడా అంటామండి. వాటిని శుభ్రంగా కడిగి ఈ కుక్కర్లో వేసి వాటికి తగినన్ని, మనకి ఎన్నైతే ఉడకడానికి సరిపోతాయో అన్ని నీళ్లు పోసుకొని మనం దాన్ని కుక్కర్లో పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చామదుంపలు ఒక కుక్కర్లో 4 విజిల్లు అయితే మనకి మెత్తగా ఉడికిపోతాయండి, ఈ కూరకు సరిపడేటట్టు. అందుకని ఆ విధంగా విజిల్ వచ్చేటట్టు చూసుకుందాము. ఇప్పుడు చూడండి, చామదుంపలు ఉడికాయి, పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పాన్ పెట్టుకొని మనం అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ కాగనిచ్చి వేడైన తర్వాత ఆవాలు వేసాము. కొంచెం చిటపట్లాడినిచ్చి ఆవాల్ని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుంటాం, కూర కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసాము. అందులో ఇప్పుడు ఏంటంటే కొంచెం మెత్తబడియాలా, అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మెత్తబడేటట్టు వేయించుకోవాలా. చూడండి, చామగడ్డలు ఉడికాయి కదా, మెత్తగా ఒలిచి పెట్టుకున్నాము, తొక్కలన్నిటి తీసేసి. ఇప్పుడు అందులో పసుపు, కారం, సాల్ట్ తగినంత వేసేసుకోవాలా. ఇప్పుడు ఇందులోనే మనం దానికి సరిపడా నీళ్లు, వాటర్ పోసేసుకున్నాము కూరకు సరిపడేటట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ పాన్లో ఉల్లిపాయలు చూడండి మనకు ఉడికినట్టుగా, అంటే ఉడికితే చాలండి లైట్గా. ఇప్పుడు ఇందులో ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అన్నీను, అవి వచ్చి చామదుంపల్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోద్దామండి, ఎందుకంటే కూరకు సరిపడా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలా, అంటే ఉడకడానికి కావాలి కదా. ఈ కూర దగ్గరగా రావాలంటే కొంచెం ఎక్కువ వాటర్. చూడండి, మూత పెట్టుకున్నాము. ఇప్పుడు చూద్దామండి, చూడండి ఎలా ఉడుకుతుందో. మనకి ఈ విధంగా ఉడకాలండి, చాలా దగ్గరగా వచ్చేసింది. చూడండి, కూర ఈ రకంగా వచ్చేయాలండి. చూడండి, కూర మనకి దగ్గరగా ఉడికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఉడికింది కాబట్టి ఇప్పుడు దీంతో ఫైనల్గా మనం ధనియాల పొడి అండి, వేయించుకున్న ధనియాల పొడి, ఒక 4-5 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి ఈ కూరలో ఫైనల్గా వేసేస్తాము. చూడండి, కూర రెడీ అయిపోయింది. ఈ చామదుంపల కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మామూలుగా చామదుంపలు ఏంటంటే పులుసుగా ఈ రకంగా చేసుకుంటూ ఉంటారు కదా, ఈ విధంగా ఒకసారి కొత్తగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి కామెంట్ చేయండి.